హఫీజ్ భయ్య, సో అంతా బాగానే ఉంది. నేను ఈ మధ్య కాలంలో విన్నది ఏంటంటే 40 లక్షలు పెట్టి యూట్యూబ్ రెవెన్యూ తోటి, ఆ యూట్యూబ్ టర్న్ ఓవర్ తోటి, అంటే మీకు వచ్చే టర్న్ ఓవర్ తోటి 40 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారని చెప్పేసి తెలిసింది. అంటే సొంత ఇల్లు కట్టుకున్నారని తెలిసింది. అది కట్టుకున్నారని అంటే ఎగ్జాక్ట్ మీరు చెప్తేనే తెలుస్తుంది నాకు. బట్ ఒక ఇల్లు అయితే తీసుకున్నారని తెలిసింది నాకు. మీకు వచ్చే టర్న్ ఓవర్ ఎంత అనేది నాకు తెలియదు. బట్ ఫస్ట్ టైం నాకు తెలుసుకోవాలని ఉంది. అంటే యూట్యూబ్ మీద మీరు ఎంత సంపాదిస్తున్నారు, అంటే స్పాన్సర్షిప్ మీద మీరు ఎంత సంపాదిస్తున్నారు, అంటే మీకు రెవెన్యూ ఏ విధంగా వస్తుంది, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది? నేను 2014లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఓకే. సో యూట్యూబ్ 2014లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ వచ్చేసి $100. అంటే అప్పుడు డాలర్ రేట్ ప్రకారం 7,000 రూపాయలు వచ్చినాయి. సో నేను ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను. నేను ఆ వచ్చిన ఇన్కమ్ తోటి మొబైల్ కొన్నాను. మొబైల్ కొన్న తర్వాత నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో పుషప్ ఇచ్చేది ఏంటి అంటే మా మదర్. సో డబ్బులు వేస్ట్ చేయొద్దు, అంటే ఆల్రెడీ నేను చాలా బీద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి డబ్బులు వేస్ట్ చేయొద్దు, దాంతో మనం ఒక ఇల్లు అయితే కొనుక్కోవాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అవుతుంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది చిన్న ఇంట్లో కాబట్టి ఒక ఇల్లు కొనుక్కోవాలనే డ్రీమ్ ఉంది. కాబట్టి ఏం చేసామంటే వచ్చిన ఈ యూట్యూబ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా నేను వేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీరు అంటున్నారు 40 lakhs. సో ఈ 40 lakhs మొత్తం నాకు ఒక మంత్లో వచ్చింది కాదు, ఒక ఇయర్లో వచ్చింది కాదు. సో 2014 నుంచి మొదలు పెడితే 2019 వరకు చాలా కోరికలు చంపేసుకుంటే వచ్చిన ఇన్కమ్ ఇది. అయితే దీంట్లో ఓన్లీ యూట్యూబ్ నుంచే రాలేదు నాకు, అంటే యూట్యూబ్ సోర్స్ ద్వారా వచ్చినాయి. ఒక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినంత మాత్రం రాలేదు. సో దీనిలో భాగంగా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను కొన్ని సిరీస్ సేల్ చేశానని చెప్పాను. C++, జావా, టాలీ, ఆటోక్యాడ్, SEO. సో ఇటువంటి కోర్సెస్ నేను సేల్ చేయడం ద్వారా కూడా నాకు కొంచెం ఇన్కమ్ వచ్చింది. సో వాటిని నేను కట్ చేయలేదు, దాచాను అన్నట్టు ఇంటి కోసం. సో అలా అది ప్లస్ ఏంటి అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అనుకుంటే ఓన్లీ యూట్యూబ్లో యాడ్స్ ద్వారా మాత్రమే రెవెన్యూ జనరేట్ అవుద్దని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఓన్లీ యాడ్స్ మాత్రమే కాకుండా మనకి ఇంకా చాలా సోర్సెస్ ఉంటాయి. సో దానిలో చూసుకున్నట్టయితే మనకు అఫ్లేట్ ఇన్కమ్ అని ఉంటుంది. సో ఇది ఒక చాలా పెద్ద ఎర్నింగ్ సోర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఏంటి అఫ్లేట్ ఇన్కమ్ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము మొబైల్ అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మధ్య Realme 3 Pro లాంచ్ అయింది. సో ఆ మొబైల్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కింద డిస్క్రిప్షన్లో ఆ మొబైల్ అనేది ఏ వెబ్సైట్లో దొరుకుతుందో కింద లింక్ ఇస్తామన్నట్టు. సో ఈ లింక్ ఇచ్చినప్పుడు ఎవరైనా వచ్చేసి ఆ లింక్ ద్వారా మొబైల్ పర్చేస్ చేశారనుకోండి, సో దాని ద్వారా మనకు కొంచెం రిఫరల్ ఇన్కమ్ లేకపోతే కమిషన్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో దాని ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ అఫ్లేట్ ఇన్కమ్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అతను ఓన్లీ ఆ మొబైల్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అట్లా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, కొంతమంది స్పాన్సర్స్ వస్తూ ఉంటారు, అంటే మనకు మెయిల్స్ చేస్తూ ఉంటారు. మెయిల్స్ చేసేసి మా యాప్ని ప్రమోట్ చేయండి, లేకపోతే మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి, ఇట్లా చెప్పేసి కొంతమంది మెయిల్స్ అయితే వేస్తూ ఉంటారు. సో అలా నాకు చూసుకున్నట్టయితే డైలీ ఒక 10 నుంచి 20 మెయిల్స్ వస్తాయి. సో దాంట్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రమ్మీకి సంబంధించిన యాప్ ఉంది, సో పేకాట యాప్. సో అదేంటి అంటే అది నేను ప్రమోట్ చేశాను అనుకోండి, దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా కొన్ని స్పైయింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయమని చెప్పేసి, ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల యాప్స్ గురించి ప్రమోట్ చేయమని చెప్పేసి వస్తూ ఉంటాయి. సో ఆ యాప్స్వి కొన్ని చీటింగ్ చేసేవి కూడా ఉంటాయి అన్నట్టు. సో అటువంటి యాప్ని ప్రమోట్ చేసినందుకు కానీ కొన్ని ల్యాక్స్ ఇస్తా అని చెప్తూ ఉంటారు. 1 lakh, 2 lakh, 3 lakhs ఇట్లా మేము ఎంత కావాలంటే అంత ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే వాటిని అన్నింటిని యాక్సెప్ట్ చేయము. అలా కాకుండా ఇప్పుడు కొన్ని జెన్యూన్ ఉంటాయి కదా, సో అంటే డేటా రికవర్ చేసేవి అటువంటివి కొన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో అటువంటి వాటి నుంచి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. సో అది ఎంత వస్తుంది అనేది మాత్రం యాప్ని ఎవరైతే ప్రమోట్ చేయించుకుంటారో, లేకపోతే ప్రోడక్ట్ ఎవరైతే ప్రమోట్ చేయించుకుంటారో వాళ్ళకు మాకు మధ్యలో జరిగే డీలింగ్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో నేనైతే హైయెస్ట్గా $500 వరకు అయితే తీసుకున్నాను. $500 అంటే దాదాపుగా 35,000 అట్లా అక్కడ వరకు అయితే నేను ఒక వీడియో ప్రమోట్ చేయడానికి తీసుకుంటూ ఉంటాను. సో దానిలో చూసుకున్నట్టయితే ఇప్పుడు జనాలకు అర్థం కావడానికి మన యూట్యూబ్ ఛానల్లో ఒకటి పెయిడ్ ప్రమోషన్ అని ఒక కేటగిరీ క్రియేట్ చేశాను నేను. సో దానిలో ఆ కేటగిరీ ఎందుకు క్రియేట్ చేశాను అంటే, నేను చేసింది పెయిడ్ ప్రమోషన్ అని నా సబ్స్క్రైబర్స్కి తెలియాలి. సో ఎవరు చెప్పరు అది ఒక పెయిడ్ ప్రమోషన్ అని, ఎవరు చెప్పరు, డైరెక్ట్ వీడియో చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు సబ్స్క్రైబర్స్ తెలియదు. కాకపోతే నేను వాళ్ళతోటి జెన్యూన్గా ఉండాలనుకుంటాను కాబట్టి ఒక పెయిడ్ ప్రమోషన్ అని ఒక కేటగిరీ క్రియేట్ చేసి, నేను పెయిడ్ ప్రమోషన్ ఏం చేసినా కూడా దానిలో యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కొంతమంది అలా ఎందుకు చేస్తున్నాను, డైరెక్ట్ వీడియోలో చెప్పొచ్చు కదంటే, కొంతమంది స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడరు అది ఒక పెయిడ్ వీడియో అని చెప్పేసి. పెయిడ్ వీడియో అని తెలియాలని వాళ్ళు అనుకోరు కాబట్టి ఒక కేటగిరీ క్రియేట్ చేసి దానిలో అయితే నేను అప్లోడ్ చేస్తూ, అంటే ఒక కేటగిరీ క్రియేట్ చేసి అందులో ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఒక వే. అఫ్లియేట్ ఇన్కమ్ ఉంటుంది, తర్వాత పెయిడ్ ప్రమోషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తూ ఉంటాం మేము. సో ఒక లింక్ని మేము అక్కడ పిన్ చేసినందుకు గాను దాన్ని ఎవరైనా క్లిక్ చేస్తే దాని ద్వారా కూడా మాకు
ఇన్కమ్ వస్తుంటుంది అన్నట్టు. అంటే అది కూడా కొన్ని కంపెనీస్ కాంటాక్ట్ అయ్యి మా లింక్ని పిన్ చేసి పెట్టండి, లేదా డిస్క్రిప్షన్లో ఫస్ట్ లైన్లో ఇవ్వండి, దానికి మేము మీకు $100 ఇస్తాం, $200 ఇస్తామని చెప్పేసి అలా కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎలాగో ఇప్పుడు అన్బాక్సింగ్ ఛానల్ అయింది కాబట్టి మొబైల్ ఫోన్స్ పంపిస్తూ ఉంటారు. సో మొబైల్ ఫోన్స్ పంపించేటప్పుడు అక్కడ నుంచి కూడా ఆ మొబైల్ ఫోన్స్ మాకే ఇచ్చేస్తారు. కొంతమంది మాకే ఇచ్చేస్తారు, కొన్ని రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పుడు మాకు హెడ్ ఫోన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏ రకమైన గ్యాడ్జెట్ అయినా కానివ్వండి అని మాకు పంపించేస్తూ ఉంటారు. సో అవి మేమే ఉంచేసుకుంటాం, కొన్ని అయితే గివ్ అవే రూపంలో అయితే ఇచ్చేస్తుంటాం. సో ఇలా కూడా ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. మొత్తం ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి మీకు? యాక్చువల్లీ 3 ఛానల్స్ ఉన్నాయి. అంటే ఛానల్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే మానిటైజేషన్ ఆన్ అయి ఉన్నాయి మాత్రం 3. ఒకటి వచ్చేసి ఇప్పుడు మీకు తెలుగు టెక్ ట్యూట్స్ మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి హిందీ టెక్ ట్యూట్స్ అని ఉంటుంది. ఓకే. సో దానిలో నాకు 1,03,000 సబ్స్క్రైబర్స్ ఏదో ఉంటారు. సో దాన్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. యాక్చువల్లీ నేను తెలుగు దానితో పోల్చుకున్నట్టయితే హిందీలో వీడియోస్ ఎక్కువ పెడితేనే హిందీ చూసే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అదే ఎక్కువ పాపులర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నేను చూస్ చేసుకునేది ఏంటి అంటే తెలుగు. రీజన్ ఏంటి అంటే నాకు తెలుగు లాంగ్వేజ్ ఇష్టం, ప్లస్ ఏంటంటే నేను తెలుగులోనే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను హిందీతో పోల్చుకున్నట్టయితే. మీరు హిందీ లాంగ్వేజ్లో చూస్తే హిందీ తెలుగులో సి లాంగ్వేజ్ రెండిట్లలో ఉందనుకోండి, నేను తెలుగు లాంగ్వేజ్లో చెప్పింది ఎక్కువ ఇష్టపడుతుంటారు జనాలు. అందుకోసం నేను తెలుగు ఛానల్నే కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు టెక్ గురు అని ఉంటుంది. సో ఆ రెండింటి ద్వారా ఇన్కమ్ అనేది అంత రాదు. సో ఇన్కమ్ అనేది నాకు ఎక్కువగా వచ్చేది తెలుగు టెక్ టిప్స్లోనే వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంత మనీ అంటే ఎర్న్ చేస్తున్నారు కదా, చారిటీ లాంటివి ఏమైనా స్టార్ట్ చేశారా? కొన్ని అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? సో చార్టే తీస్తాను, కాకపోతే ఏంటి అంటే రంజాన్ ఉంటుంది కదా, రంజాన్ రోజు నా సంపాదన నుంచి 6% లేకపోతే 10% అని చెప్పేసి, అంటే నేను ఆ ఇయర్ ఎంత అర్న్ చేశాననే దాని మీద డిపెండ్ అయ్యి దానిలో నుంచి అయితే తీసి, కొంతమంది పేదలు ఉంటారు, సో ఆ పేదవాళ్ళకు డ్రెస్సెస్ కొనివ్వడం అయినా కానివ్వండి, లేకపోతే మా ఇంటి దగ్గర ఉంటారు, సో వాళ్ళకు ఇటువంటివి ఏమైనా చారిటీ ఇవ్వడం లాంటివి అయితే చేస్తూ ఉంటాం. లేకపోతే ఎవరైనా పేదవాళ్ళ మ్యారేజ్ జరుగుతుంటాయి కదా, సో వాళ్ళకు డొనేషన్కి ఇస్తూ ఉంటాం అన్నట్టు. అసలు మీ డ్రీమ్ ఏంటి హఫీజ్ గారు? అసలు మొన్నటి వరకు అయితే 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే అయిపోయేది అని ఒక డ్రీమ్ అయితే ఉండేది. అంటే డ్రీమ్ అంటే నేను కొన్ని పెట్టుకున్నాను ఈ ఇయర్లో, కొన్ని గోల్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో నేను దీని గురించి ఒక వీడియో కూడా పెట్టాను. సో ఇప్పటి వరకు నేను నేర్చుకున్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 30 కోర్సెస్ వరకు నేర్చుకున్నాను. అలా కాకుండా ఇంకా కొన్ని చాలామంది నన్ను కింద సబ్స్క్రైబర్స్లో అడిగేది ఏంటి అంటే, మాకు ఈ కోర్స్ కావాలి అన్నా, ఆ కోర్స్ కావాలి అన్నా అని అడుగుతున్నారు. సో ఆ కోర్సెస్ని కూడా నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర అప్లోడ్ చేయని వీడియోస్ చూసుకున్నట్టయితే 1000కి పైగా వీడియోస్ ఉన్నాయి. సో అవన్నిటిని నేను ఇన్ని రోజుల వరకు అయితే ఏంటంటే సేల్ చేశాను. ఇక నుంచి సేల్ చేయొద్దని అనుకుంటున్నాను. దాన్ని ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో దానిలోనే తెలుగు టెక్ గురు ఛానల్ ఏదైతే ఉంటుందో దానిలో అప్లోడ్ చేసి, ఇప్పుడు ఎవరైతే సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, C++ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సో ఆ ఛానల్ని దానికోసం వాడదాం అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా కొన్ని కోర్సెస్ నేర్చుకునేవి ఉన్నాయి నేను. సో ఆ కోర్సెస్ కూడా నేర్చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనం నేర్చుకోవడంతో పాటు వేరే వాళ్ళకు ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకముందు నాకు అనిపించేది ఏంటి అంటే, ఎవరైనా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తే బాగుండు, డబ్బులు తీసుకోకుండా చెప్తే బాగుండు అని నాకు అనిపించేది. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే, నేను అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నుంచి వచ్చాను కాబట్టి, ఇప్పుడు మనం కూడా ఆల్రెడీ నేను కూడా స్ట్రగుల్ అయ్యాను కాబట్టి, ఆ స్ట్రగుల్ వేరే వాళ్ళు పడొద్దు అని చెప్పేసి నా దగ్గర ఉండే కోర్సెస్ సిడీస్ అనేవి అన్నీ నేను ఇంకొక ఛానల్లో అప్లోడ్ చేద్దామని చూస్తున్నాను. అదైతుంది ప్రజెంట్ అయితే. ఓకే. సో కొత్తగా యూట్యూబ్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. సో ఇప్పుడు చాలామంది చూసుకున్నట్టయితే వేరే వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఫేమస్ అయ్యారని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను 40 lakhs పెట్టి ఇల్లు కొన్నానని మీరు నన్ను క్వశ్చన్ అడిగారు. సో ఈ ఇన్కమ్ నాకు దాదాపుగా యూట్యూబ్ నుంచి వచ్చిందే. కాకపోతే ఇప్పుడు దీన్నే బేస్ చేసేసుకొని చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామని వచ్చేస్తుంటారు. అయితే ఇప్పుడు నేను సంపాదించినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. యూట్యూబ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు 2017లో ఇన్కమ్ అనేది బీభత్సంగా వచ్చేది. సో తర్వాత ఏం జరిగింది అంటే, యూట్యూబ్ పాలసీస్ అన్నీ మారిపోయాయి. అంతకుముందు ఎవరికైనా యూట్యూబ్ అనేది యాడ్సెన్స్ ఇచ్చేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 4000 hours కావాలి, 1000 subscribers కావాలి, అటువంటి వాళ్ళకి మాత్రమే యాడ్సెన్స్ అనేది ఇస్తుంది. అది కూడా వెంటనే ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే యూట్యూబ్ని మొత్తం కెరీర్ లాగా మీరు మర్చుకున్నారనుకోండి, అదంత సేఫ్ కాదు. మీరు ఏదైనా దీన్ని ఆల్టర్నేటివ్ అంటే సైడ్ బిజినెస్ లాగా, లేకపోతే మీకు పార్ట్ టైం లాగా దీన్ని యూజ్ చేసుకుంటారంటే మాత్రం యూట్యూబ్ని ఎంచుకోవచ్చు. అలా కాకుండా ఫుల్ టైమ్గా దీనిలో వస్తారంటే మాత్రం రిస్క్ తప్పదు. ఎందుకంటే యూట్యూబ్ పాలసీస్ అనేవి ఎప్పుడు ఎలా మారుతాయని అయితే మనం చెప్పలేము. ఓకే హఫీజ్ భయ్య, ఒకవేళ యూట్యూబ్ కనుక మీకు లేదు అని అంటే రేపటిదాకా ఎందుకు, ఇవాళ నుంచి యూట్యూబ్ ఆపేశారనుకుందాం కాసేపు, మీ పరిస్థితి ఏంటి అసలు? నాకు సోర్సెస్ ఉన్నాయి ఆల్టర్నేటివ్గా చాలా. ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం నేర్చుకున్న విద్య ఎక్కడికి పోదు. సో ఇన్ని రోజులు నేను నేర్చుకునేది ఏంటి, 20 కోర్సెస్ నేర్చుకున్నాను. సో ఇంతకుముందు నేను యూట్యూబ్ లేనప్పుడు కూడా బతికాను,
ఇప్పుడు యూట్యూబ్ ఉన్నా కూడా బతుకుతున్నాను. కాకపోతే యూట్యూబ్ ఉండడం వల్ల ఏంటంటే నాకు కొన్ని ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు, అంతేకాకుండా నేను కొంతమందికి నేను తెలిసాను, నేను అనేవాడిని ఎవరు అనేవాడిని కొంతమందికి అయితే ఐడియా ఉంది. సో అంతకుముందు కంటే పోల్చుకున్నట్టయితే కొంచెం తక్కువ మందికి తెలుసాను యూట్యూబ్ లేకపోతే. ఓకే. సో మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు C++, జావా నాకు రకరకాల కోర్సులు వచ్చు కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి టీచింగ్ చేసుకున్నా కూడా నాకు డబ్బులు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ హఫీజ్ బ్రదర్. పిలవగానే అంటే కాల్ చేసి పిలవగానే వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చావు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీరు కూడా నన్ను పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత పెద్ద ఛానల్కి నన్ను పిలిచి ఇంత ఫ్రెండ్లీగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో అదైతే బాగా నచ్చింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పరంగా చాలా వీడియోస్ చేశారు, దానివల్ల చాలామంది నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు. అంటే ఇవాళ రేపట్లో అయినా సరే అంటే ప్రస్తుతమే టెక్నాలజీ మీద నడుస్తుంది, ఫ్యూచర్ కూడా టెక్నాలజీ మీదే నడుస్తుంది. కాబట్టి మీరు చేసే వీడియోస్కి ప్రజెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయి, ఫ్యూచర్లో కూడా ఇదే వాల్యూ ఇదే స్టాండర్డ్ ఇంకా యాడ్ అయ్యి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.